ఆంధ్రప్రదేశ్లో సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది టిడ్కో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 273 కోట్ల నిధులను విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో టిడ్కో హౌసింగ్ కాలనీలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం అందుకోనున్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా వంటి కీలక మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటిలో మరీ ముఖ్యంగా టిడ్కో గృహాల నిర్మాణ వేగవంతం చేసి రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పన ఇచ్చేందుకు వేలాది మంది లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేందుకు గవర్నమెంట్ సిద్ధమైంది. ఇళ్ల పంపిణీ ప్రక్రియకు మరింత ఊతం. ఇప్పటికే గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో మౌలిక వసతుల పనులు పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల సొంతింటి కల త్వరలోనే నిజం కానుంది. టిడ్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు చెప్పేందుకు గవర్నమెంట్ త్వరలోనే సిద్ధమైనట్టు తెలుస్తోంది.